అరకు వెళ్లే రూట్లో ఎంతో పురాతనమైన కాశీపట్నం టెంపుల్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ టెంపుల్ చాలు ఇంక పక్కకు దబ్బే. హలో మామా, ఏంట్రా సడన్ గా వీడెవడో ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటున్నారా? నేనే మామా హీరోస్ ఈ వీడియోలో స్పెషల్ గెస్ట్. ఏం లేదు మామా, రోజు మన ఛానల్లో ఎప్పుడూ బోర్డింగ్ గా టెంపుల్లు జాతరలు ఏం చూస్తాంలే గానీ సరదాగా సింగిల్స్ ఎందుకు వెళ్ళి లేయర్ ప్లేసెస్ అండ్ బైక్ రైడ్స్ నెక్స్ట్ నుంచి నేనే కవర్ చేయబోతున్నా. నాతో రండి మామ. సమ్మర్లో అరకు అందాల్ని మీరు ఎప్పుడైనా చూసారా? సో ఈ వీడియోలో మనం వైజాగ్ టు అరకు బైక్ రైడ్, హిల్ వ్యూ పాయింట్స్, అనంతగిరి వాటర్ ఫాల్స్, అరకు స్టే, బ్యాచిలర్స్ బిర్యానీ, రణజిల్లి వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ ఇలా అన్నీ కలిపి ఈ వీడియోలోనే చూసేద్దాం రండి. అది కూడా అండర్ 1500 బడ్జెట్లోనే చూద్దాం. చూస్తున్నారుగా మామ, లాస్ట్ 1 month గా ఎండలు ఎలా దంచి కొడుతున్నాయో. ఇంట్లోనే కాకుండా ఒంట్లో వేడి కూడా ఎక్కువైపోతుంది. నీలో అంత వేడుందా? పదండి మామ, ఊటీకి పోదాం. అదే మామ మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేస్ అయిన ఆంధ్ర ఊటీ అరకుకి పోదాం. ఇంకా సోదాపేసి పదండి అరకుకి వెళ్దాం. మేమైతే బళ్ళు వేసుకుని పొద్దున్నే 6 గంటలకి వైజాగ్ లో స్టార్ట్ అయ్యాం మామ. ఫస్ట్ వేపకుంట దగ్గర బల్లుకు కడుపు నింపాం. తరువాత మా కడుపులు నింపుకోవాలంటే ఎస్కోట వరకు వెయిట్ చేయాలి. అరకుకు మనం 2 దారుల్లో పోవచ్చు. ఒకటి వేపకుంట పాడేరు రూట్ లో, రెండవది పెందుర్తి ఎస్కోట మీద వెళ్ళొచ్చు. మేమైతే 2వ దారిలో వెళ్తున్నాం మావా. ఎందుకంటే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఈ దారైతే పెద్ద బ్యూటిఫుల్ ఉంటుంది మావా. జనరల్ గా మనకి అరకు కవర్ చేయాలంటే 2 days పడుతుంది, అది కూడా జర్నీ కాకుండా. సో 3 days ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఫైనల్ గా మేము ఎస్కోట చేరుకునేసరికి 8 అయ్యింది. మా వాళ్ళకి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అస్సలు టిఫిన్ బండి దగ్గర ఆగలేకపోయారు. నో ఫుడ్, నో వాటర్, Fish for eating 2 plate idli, sir. ఎక్స్ట్రా 1 రవ్వ దోశ, హెవీ బాడీ. ఇక్కడ ఏ టిఫిన్ తిన్నా ఆలు మసాలా కర్రీ పక్కాగా సర్వ్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 8 members కలిసి గట్టిగా తిన్నా బిల్ 400 కూడా దాటించలేకపోయాం. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఎస్కోటా జంక్షన్ ఆర్చ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. మా వాళ్ళకి సరుకు లోపల పడితే కానీ హుషారు రాలేదు. తిన్నవి ఇంకా అరిగే వరకు ఇంకా మా వాళ్ళైతే ఎరగబడుతూనే ఉంటారు. ఈ రూట్ లో ఫస్ట్ మనకి వచ్చే లొకేషన్ కాశీపట్నం మావా. విలేజ్ లోకి వచ్చాక ఫస్ట్ రైట్ తీసుకుంటే ఆ వేలో శివుని టెంపుల్ వస్తుంది మావా. టెంపుల్ వచ్చేసరికి మర్రి చెట్టులో టెంపుల్ కట్టారా లేదా టెంపుల్ చుట్టూ మర్రి చెట్టు పెంచారా అన్నట్లు ఉంటుంది. ఈ టెంపుల్ ప్రాముఖ్యత చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు మావా, సెపరేట్ గా ఒక వీడియో చేస్తా. మనం చిల్ అవ్వడానికి వచ్చాం కాబట్టి పక్కనే ఉన్న ఒక వాగు దగ్గరికి వెళ్దాం రండి మావా. బళ్ళు పక్కన పెట్టి కొద్దిసేపు అలా చెట్లు కింద రిలాక్స్ అయ్యాం. కానీ వాటర్ని చూస్తూ ఎంతసేపు అని ఆగుతాం చెప్పండి. మా గ్యాంగ్ని చూస్తే గోవాకి వచ్చిన ఫారినర్స్ గుర్తొస్తున్నారు. మినిమం ఉంటది వాళ్ళతో. ఇంకా ఫోటో షూట్ స్టార్ట్ చేశారు మావా. Brilliant variations, you know. Just a minute. Take your own time. Mind blowing, yeah. It's romantic. It's extraordinary, yeah. Okay. Yes. Yeah. Exactly. This is the heights of emotion. Are you satisfied? Okay, sir. Let's go. You ready, sir? Wait. Hey, it's cute, yeah. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాం కాబట్టి అలా ఒడ్డున కూర్చుని ముచ్చెట్లు పెడుతున్నాం. కొమ్మలు పడుతున్నాయి ఏంట్రా అని మీదకు చూస్తే చూడండి మా కోతున కొడుకు ఏం చేస్తున్నాడు. అలా సంత చూసుకుంటూ మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఆల్రెడీ ఉన్న కోతులు సరిపోవా అన్నట్టు ఇంకా కొత్త కోతులు ఏంట్రా అని చూస్తున్నాయి అనుకుంటా. ఆ ఘాట్ రోడ్స్ లో డ్రైవింగ్ చేస్తుంటే ఉంది మావా బాలేగా థ్రిల్ ఫీల్ వస్తుంది. ప్రతి టర్నింగ్ లో కూడా ఆ లోయ తాలూకు వ్యూ అయితే మాత్రం బుర్రపాడు ఉంటుంది మామ. దారిలో చాలా మంచి మంచి స్పాట్స్ ఉంటాయి మామ ఫోటో తీసుకోవడానికి. మీరే చూడండి ఫొటోస్ అండ్ వీడియోస్ అవి వ్యూస్ ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ నుంచి లెఫ్ట్కి పోతే బుర్రా కేవ్స్ వస్తాయి మామ. మా వాళ్ళకి మంజులం బాయ్స్ గుర్తొచ్చి ఆల్రెడీ చూసిన ప్లేసే కదా ఏం చూస్తాంలే అని లైట్ తీసుకొని అనంతగిరి వాటర్ ఫాల్స్ కి పోయాం మామ. ఫైనల్ గా అనంతగిరి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ సమ్మర్ అయినా సరే వాటర్ బాగానే ఫ్లో అవుతుంది. ఇది ట్రెక్కింగ్ ఏం చేయకుండానే వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళిపోవచ్చు బైక్ మీద. వ్యూ పాయింట్ నుంచి వ్యూ ఎలా ఉందో మీరే చూడండి మామ. அதையும் தாண்டி புனிதமான
మా వాళ్ళంతా కొంచెం దూలబెండకాయలు కాబట్టి కింద సరిపోదు అన్నట్లు పైకి ఎక్కుతున్నారు. ఎక్కినప్పుడు బాగానే ఎక్కారు, కానీ దిగేటప్పుడు మాత్రం చిన్ని కృష్ణుల్లా పాక్కుంటూ వస్తున్నారు. కానీ మావా ఇదైతే కొంచెం రిస్క్. ఆ పైకి ఎక్కి ఇప్పటికే ఇక్కడ 5 మెంబర్స్ వరకు ప్రాణాలు కోల్పోయారు. సో ప్లీజ్ కిందనే సేఫ్గా చిల్ అయ్యి ఎంజాయ్ చేయండి. మా దండుపాలెం గ్యాంగ్ ఎవరిని వదిలిపెట్టలేదు. అందరినీ ఒకరి తర్వాత ఒకరు జల స్నానం చేయించారు. అదేనండి నీటిలో ముంచేయడం. లంచ్ టైం అయిందని గుర్తు రాగానే ఇంకా అరకుకి స్టార్ట్ అయ్యాం. దారిలో మనకి అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ వస్తుంది మా. కాఫీ అండ్ ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. అరకు అనగానే మనలో చాలా మందికి ఒక తెలియని వైబ్ స్టార్ట్ అవుతుంది మామ. అది క్యాష్ చేసుకోవడానికే అనుకుంటా అక్కడ కాటేజెస్తో అండ్ కొత్త బిల్డింగ్స్తో నింపేస్తున్నారు. వాటర్ ఫాల్స్ దగ్గర గిరగబడి ఫుల్గా అలసిపోయారు మా గ్యాంగ్. సో ఇక్కడనే స్టార్ అన్నపూర్ణ హోటల్కి వచ్చి అందరూ చికెన్ లాగిస్తుంటే నేను వీడు మాత్రం ఇంట్లో సెంటిమెంట్ వల్ల పన్నీర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ బిల్లు అయితే 2500 అయ్యింది. నా సజెషన్ ఏంటంటే మామ, తక్కువకి వస్తుంది కదా అని అరకు మీద మమకారంతో ఎక్కడ పడితే అక్కడ కారం నూడిల్స్ అండ్ మసాలా బిర్యానీ ట్రై చేయకండి. గేట్స్ ఎత్తేస్తే ట్రిప్ అంతా వాటర్ ప్యాకెట్స్ పట్టుకొని పరుగు పెట్టవలసి ఉంటుంది. లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అందుకే మామ సేఫ్గా తినండి, రన్ అవుట్ అస్సలు అవ్వకండి. స్టే ఎక్కడరా స్వామి అని టెంట్ పట్టుకుని అరకు రోడ్స్ మీద తిరుగుతుంటే టైంకి ఒక రిసార్ట్ కనిపించింది మామ. ఎంతమంది అయినా ఉండొచ్చు. కాటేజ్ రెంట్ అయితే జస్ట్ 2500 మాత్రమే. మరి బెడ్స్ అంటారా, కింద పడి దొర్లి మా దండుపాలెం బ్యాచ్కి అవన్నీ అవసరం లేదు. ఫాస్ట్గా సామాన్లు అన్నీ పడేసి పక్కనే ఉన్న రణజల్లెడ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. హోటల్కి వచ్చిన స్ట్రైట్ రోడ్లో 3.5 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది. మా మున్నాబాయ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఇక్కడ అన్ని ప్లేసెస్ ఐడియా ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ కి ఆ పేరు ఎలా వచ్చిందంటే పక్కనే ఉన్న రణజల్లి విలేజ్ వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. చూడ్డానికి బాగానే ఉన్నా దీనికోసమో ఇంత దూరం వచ్చాం అనుకున్నాం. బట్ పైనుంచి వచ్చిన భయ్య ట్రెక్కింగ్ చేసుకుని లోపలికి వెళ్తే అసలైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారని మోటివేట్ చేసేసరికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. పక్కనే ఉన్న వే నుంచి మా మున్న అడ్వెంచర్ చేద్దామని చెప్పి 90 డిగ్రీస్ వేలా తీసుకుని వెళ్ళాడు. ఫైనల్గా మా ఫోటోగ్రాఫర్ అది తెలివి వల్ల వెళ్లాల్సిన వేలో కాకుండా వేరే రూట్లో నుంచి కొండపైకి వచ్చేసాం. బట్ అయినా సరే అక్కడి నుంచి సన్సెట్ అయితే పిచ్చ బ్యూటిఫుల్ ఉంది. స్టార్టింగ్ లో చిల్ అవుదాం కదా అని రణజల్లి వాటర్ ఫాల్స్ కి వస్తే సరేలే చీకట పడింది కదా అని తిరిగి వచ్చేసాము. మా ఎదవ ట్రిప్ లో అరిచి గొంతు పోవడంతో మళ్ళీ డబ్బింగ్ పోస్ట్ నాకే వచ్చింది. ఒక్కదానికే అండ్ వీళ్ళకైతే ఈ ట్రిప్ మొత్తం 1400 లో అయిపోయింది. డీటెయిల్స్ అన్ని లాస్ట్ లో చెప్తా, లేట్ చేయకుండా డైరెక్ట్ గా అరకు నుంచి స్టార్ట్ చేద్దాం. విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. రోజంతా ఫుల్ గా తిరిగి చిల్లయ్యారు కాబట్టి ఆ వ్యూస్ తో మనసు నిండినా కడుపు మాత్రం నిండదుగా. సో కుకింగ్ స్టార్ట్ చేశారు. వీళ్ళైతే వచ్చేసరికి చీకటి పడిందిగా, సో ఇంకా పనులు స్ప్లిట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది ఫైర్ క్యాంప్ సెట్ చేస్తే ఇంకొంతమంది కుకింగ్ ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్లారు. అండ్ మిగతా వాళ్ళు కటింగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. మా జిమ్సన్ ఈ గ్యాప్ లో కండలు ఉపయోగించి మరీ చికెన్ మ్యాగ్నేట్ చేస్తున్నాడు. అమ్మాయిలు, మా వాడి నంబర్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అరకులో కూడా ఆకులు తినే మా ఎదవలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ అయితే వెజ్ పలావ్ చేసుకున్నారు. సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి వండుకుంటే రెస్టారెంట్స్ కూడా ఈ టేస్ట్ ముందు వేస్ట్ మామా. మంచిగా పులావ్ అది దమ్ పెట్టించుకుని పక్కన పెట్టేశారు. తరువాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ కుక్ చేయడం స్టార్ట్ చేశారు. 20 minutes లోనే చికెన్ కూడా రెడీ అయిపోయింది. రోజంతా ఫుల్ గా తిరిగి అలసిపోయారు కదా, సో అలా బయట ఆ కూల్ వెదర్ లో రిలాక్స్ అయ్యి సరదాగా సాంగ్స్ వింటూ కబుర్లు చెప్పుకుంటే చాలు, ఈ లైఫ్ లో ఇంతవరకు ఉన్న స్ట్రెస్ అండ్ టెన్షన్ అన్నీ కూడా చిటికలో మాయమైపోతాయి. అండ్ వీళ్ళంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఫన్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇంకా వేడివేడిగా పులావ్ అండ్ చికెన్ కర్రీ వడ్డించుకుని
తినేశారు. మా ఎదవ మంచి నిద్రలో ఉంటే పక్కనే ఉన్న ఎదవ లేపి వ్యూ చూద్దాం రారా అన్నాడంట. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. సమ్మర్ లో వ్యూ ఏంట్రా అని వీడు బయటకు వెళ్తే చలికి ఫాగ్ లేకపోయినా నైట్ పడిన చిన్న చిన్న వర్షానికి ఇంత చల్లగా ఉందంట. దూరంగా ఫాగ్ వ్యూ కూడా కనిపిస్తుంది. అండ్ పక్కనే తాత చెంబు పట్టుకుని లండన్ కి వెళ్తున్న వ్యూ కూడా చూసారంట. చూసింది చాలండి, పదండి. వస్తున్న దారిలోనే సన్ రైజ్ కూడా సూపర్ గా అనిపించింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కి టైం అవుతుందని ఇంకా రిటర్న్ వచ్చేసారు. నైట్ చీకట్లో సరిగ్గా కనిపించలేదు, కానీ ఈ మామిడికాయలు నైట్ కనిపించుంటే మాత్రం మార్నింగ్ కి ఆవకాయ పెట్టేసేవాళ్ళు మా గ్యాంగ్. పళ్ళు తోమడానికి ముందే పనులు స్టార్ట్ చేశారు. మా వాళ్ళు షుగర్ పేషెంట్లు కదా, ప్రపంచం మొత్తం మీద షుగర్ పేషెంట్స్ మన దేశంలోనే ఎక్కువ శాతం ఉన్నారు. త్వరగా సరుకు పడితే గానీ పనులు చేయలేరు. ఫస్ట్ బ్రెడ్ బాగా టోస్ట్ చేసి కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, సాల్ట్ అండ్ చిల్లీ యాడ్ చేసి ఆమ్లెట్ వేయడం స్టార్ట్ చేశారు. అంతే, చాలా ఈజీ అండ్ ఫాస్ట్ గానే బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది. కుకింగ్ లో మా ఎదవ అంత ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, బట్ కడుపు మండుతున్నప్పుడు ఏదైనా బాగానే ఉంటుంది. ఐ మీన్ దొరికిందే ప్రసాదం అనుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు చాపరాయి దగ్గర చల్లబడదామని బయలుదేరారు. చూసేసరికి వాటర్ ఫ్లో అంతగా లేదు అండ్ ఉన్న వాటర్ కూడా చాలా బురదగా ఉంది. మేబీ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల అనుకుంటా. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్ అండ్ పార్కింగ్ ఛార్జెస్ అంతా కలిపి 600. ఎందుకులే బొక్క అని చెప్పి రణజలిడి వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయిపోయారంట. రిటర్న్ వస్తున్న దారిలో జ్యోతి హనీ ఫార్మ్స్ దగ్గర ఆగారు. అరకులో హనీ చాలా ప్యూర్ ఫామ్ హనీ దొరుకుతుంది. మనకి హనీ అన్నది హనీ బీస్ కలెక్ట్ చేసే ఫ్లేవర్స్ బట్టి టేస్ట్ అండ్ థిక్నెస్ లో చేంజ్ ఉంటుంది. మా వాళ్ళైతే ఫ్రీ శాంపుల్ అని హాఫ్ సీసా అమాంతం నాకేశారు. చెప్పా కదండి, ఓసీగా వస్తే ఇస్తరాకులు నాకేసే రకం. మా ఎదవైతే ఒక కాఫీ పౌడర్ డబ్బా అండ్ హాఫ్ కేజీ హనీ బాటిల్ తీసుకున్నాడంట. ఫైనల్ గా మార్నింగ్ స్నానం చేయడానికని రణజలిడి వాటర్ ఫాల్స్ కి వచ్చేసారు. ఈ రోజైనా స్నానం చేయాలని గట్టి పట్టుదలతో ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నిన్న వెళ్ళిన దారిలోనే మధ్యలో లెఫ్ట్ తీసుకుంటే వచ్చేస్తుంది వాటర్ ఫాల్స్. కింద మనకి చూడడానికి బాగున్నా పైన వాటర్ ఫాల్స్ బుర్రపాడున్నాయి. ఇదే అనుకుంటే దీని పైన వాటర్ ఫాల్స్ ఇంకా సూపర్ ఉంది. ఒకసారి మీరే చూడండి ఈ విజువల్స్ ఎంత క్రేజీ ఉన్నాయో. మా ఎదవులకైతే ఈ వాటర్ ఫాల్సే అనంతగిరి వాటర్ ఫాల్స్ కన్నా బాగా నచ్చాయంట. సరదాగా చిల్లయ్యేలోపు విలేజ్ లో ఉన్న చీమ చింతకాయలు వచ్చాయి. మా వాళ్ళే దూల బెండకాయలంటే వీళ్ళు ఇంకా దూల దొండకాయల్లా ఉన్నారు. అంటే మనకు అర్థమైందిరా, చిట్టలు గడి ఏమి లేదు. ఇప్పుడు ఎంత పైనుంచి దూకుతున్నారో, గ్యాప్ ఇవ్వకుండా ఒకరి తర్వాత ఒకరు దూకుతూనే ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ తో మా అడవి మనుషులు కూడా దూకడం స్టార్ట్ చేశారు. వీడైతే మరీ దూల దోసకాయలా ఉన్నాడు. ఎంత పైనుంచి దూకుతున్నాడో చూడండి. ఇంకా ఫైనల్ గా తట్టా బుట్టా సర్దుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ 2 days ట్రిప్ హ్యాంగ్ ఓవర్ కి దారిలో అరకు కాఫీ పడితే గాని బుర్ర సెట్ అవ్వలేదంట మా ఎదవలకి. వెళ్తూ వెళ్తూ ఉట్టి చేతులతో ఏం పోతామని అరగంట సేపు బేరమాడి మరి ఈ పనసకాయలు 200కి తీసుకున్నారంట. అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయేసరికి మా ఆకలి రాజ్యం బిర్యానీకే కేకలు వేశారు. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ రాజుల కోడి పులావ్ అంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దారిలో ఉన్న రాజుల భోజనం హోటల్కి వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు సర్వ్ చేసే కోడి పులావ్ స్పైసీ అండ్ ఫ్లేవర్ ఒక ఎత్తు అయితే దానితో ఇచ్చే గ్రేవీ ఇంకా బుర్రపాడుంది. ఈ పులావ్ ఇంత టేస్ట్ రావడానికి రీజన్ ఏంటా అని చూస్తే వాళ్ళ మేకింగ్ ప్రాసెస్. కర్రల పొయ్యి మీద ధనాధన్ మండుతున్న వేడికి ఆ ఫ్లేవర్ సెట్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఆ హోటల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా రాజులు కావడంతో ఆ ఆథెంటిక్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఇటు పక్క వస్తే ఈ బిర్యానీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీళ్ళ ట్రిప్ మొత్తం 1400లో అయిపోయింది. గ్రూప్ గా వెళ్ళారు కదా, సో పర్ హెడ్ చెప్తున్నా స్టేకి 300 అయ్యిందంట. పెట్రోల్ కి 300 రూపీస్, 2 days ఫుడ్ కి 600, చిన్న చిన్న చిల్లర ఖర్చులతో కలిపి ఒక 200. ఇలా టోటల్ ట్రిప్ పర్ హెడ్ 1400లో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కుదిరితే మీరు కూడా మీ గ్యాంగ్ తో సరదాగా ఒక బైక్ ట్రిప్ వేసేయండి.